రాష్ట్రంలో ఆస్తి పన్నుల వసూళ్ల విషయంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ జమ్మికుంట జంట మున్సిపాలిటీలు మొదటి స్థానంలో నిలిచాయి. గడువు ముగియక ముందే 100% పన్నులు సమకూరడంతో ఈ స్టేటస్ దక్కించుకున్నాయి. 2024-25 సంవత్సరానికి గాను 100కు 100% ఆస్తి పన్నులు వసూలు చేయడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఆయా మున్సిపాలిటీలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100% ఇంటి పన్నులు వసూళ్లకు కారణమయ్యారు. హుజూరాబాద్ లో 2,64,00,000 వసూళ్లయ్యాయి. 100కి 100% పన్నులు వసూళ్లు జరిగినందున కేంద్ర ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులు సత్వరమే వచ్చే అవకాశం ఉందని కమిషనర్ సమరయ్య అంటున్నారు. ఇక అటు జమ్మికుంట పట్టణంలో 3,05,00,000 రూపాయల బకాయిలు వసూలు చేసి రికార్డు సృష్టించారు. ఒకే నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు 100% పన్నులు వసూలు చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మున్సిపాలిటీలో నేను కెంసారప్ సమ్మయ్య మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే 45 రోజుల క్రితము నేను ఈ మున్సిపాలిటీకి వచ్చినాను. వచ్చిన తర్వాత మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచడం కోసం మా స్టాఫ్ తోని కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం 143 మున్సిపాలిటీస్లో ఈరోజు 19వ తారీఖు 100% కలెక్షన్. మన దగ్గర మున్సిపాలిటీలో 8,917 అసెస్మెంట్స్ ఉంటే దానికి డిమాండ్ 2,64,00,000 పూర్తి చేసుకొని రాష్ట్రంలోనే 100% కలెక్షన్ చేసిన మున్సిపాలిటీగా పేరు పొందింది. ఇంకా ఈ యొక్క పోయినసారి కంటే వాస్తవానికి మాది 15వ కమిషనర్ గ్రాంట్స్ కావడానికి పోయినసారి కలెక్షన్ కంటే 12.9% కలెక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు 15వ కమిషనర్ యొక్క గ్రాంట్స్ మున్సిపాలిటీకి రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో అంటే ఆస్తి పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిపినందుకు రైతులనే జమ్మికుంట మున్సిపాలిటీ ఉమ్మడి విశాఖ